హాయ్ అండి, నమస్తే. ఈరోజు పన్నీర్ రోల్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఒక బౌల్ తీసుకుని దానిలోకి కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చెక్క నిమ్మరసము, కొద్దిగా పెరుగు వేసుకుని కలుపుకోండి. ఇందులోకి కట్ చేసిన పన్నీర్ ముక్కలు వేసుకుని కలుపుకుని ఈ బౌల్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని దీనిలోకి గోధుమ పిండి వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని సరిపడగా నీళ్లు వేసుకుని చపాతీ పిండి మాదిరి కలుపుకుని దీనిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని ఈ బౌల్ని కూడా పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసుకుని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుని కలుపుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని చపాతీలాగా ఒత్తుకుని ప్యాన్ మీద వేసుకొని కాల్చుకోండి. దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ కర్రీ పెట్టుకుని కొద్దిగా టమాటా కచప్ వేసుకుని రోల్లాగా చుట్టుకోవడమేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి వీడియో నా ఛానల్లో ఉంటుంది, చూడండి.